ఈ వీడియోలో ధూమ్ ధామ్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ధూమ్ ధామ్ అంటే మన తెలుగు మూవీ కాదు భయ్య, హిందీ వాళ్ళ మూవీ. తెలుగు డబ్బింగ్ తో ఈ రోజు అయితే నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవ్వడం జరిగింది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 50 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఇద్దరు కపుల్స్ న్యూలీ మ్యారీడ్ అయితే అవుతుంది. వాళ్ళ ఫస్ట్ నైట్ రోజు కొంతమంది వ్యక్తులు అయితే చార్లీ కోసం వెతుక్కుంటూ వాళ్ళని అయితే డిస్టర్బ్ చేయడం జరుగుద్ది. అసలు ఎవరి చార్లీ? మన మెయిన్ లీడ్ దగ్గరికే వీళ్ళు ఎందుకు వచ్చారు, అసలు వచ్చిన వాళ్ళు ఎవరు, వీడి చుట్టూరు నడిచే స్టోరీయే ధూమ్ ధామ్. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బడి మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే బాగుంది భయ్య, టైం పాస్ కి అయితే వర్త్ ఇట్ అని చెప్తాను నేను. పాజిటివ్స్ వచ్చేసి కాన్సెప్ట్ నచ్చింది నాకు, అండ్ వాళ్ళు ఈ కాన్సెప్ట్ లో కామెడీ, యాక్షన్ అండ్ ఆ కొంచెం రొమాన్స్, ఈ మూడిటిని మిక్స్ చేసి బ్యాలెన్స్ చేసిన విధానం అయితే భలే ఉంటుంది. అండ్ యాక్షన్ కూడా ఉంటుంది, ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి, చేసింగ్ సీక్వెన్సెస్ ఉంటాయి, ఆల్ మిక్స్ అన్నమాట. మంచి రామ్ కామ్ అని చెప్తాను నేనైతే. మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చారు. అండ్ చాలా సీన్స్ కూడా మెయిన్ లీడ్స్ మధ్య జరిగే ఆ కామెడీ ఏదైతే ఉందో అది త్రూ అవుట్ ద మూవీ వర్కౌట్ అవుతుంది భయ్య. స్టార్ట్ టు ఎండ్ మంచి టైం పాస్ అయితే అవుతుంది మీకు. మాక్సిమం బోర్ కొట్టదు మూవీ, ఎందుకంటే క్రిస్పీ రన్ టైం, మరి ఓవర్ గా స్ట్రెచ్ కూడా చేయలేదు. 1 hour 50 minutes లో కంప్లీట్ అయిపోద్ది మూవీ అన్నది. అండ్ ఆ రన్ టైం కూడా బాగా సెట్ చేసుకున్నారు. అండ్ వీళ్ళు పెట్టుకున్న ట్విస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం మంచిగానే సెటప్ చేసుకున్నారు. ఒక రెగ్యులర్ టెంప్లెట్ అయితే ఫాలో అవుతారు భయ్య. ఆ రెగ్యులర్ టెంప్లెట్ ని కూడా మంచిగా సెట్ చేసుకున్నారు. ఎక్కువ సర్ప్రైజ్లు అలాంటివి ఏం పెట్టుకోకుండా ఒక ఫ్లో లో వెళ్ళిపోతుంది భయ్య స్క్రీన్ ప్లే అన్నది. ఆ నరేషన్ గానీ స్టోరీ టెల్లింగ్ కూడా నాకైతే బాగా వర్కౌట్ అయింది. త్రూ అవుట్ ద మూవీ కామెడీ మీద టార్గెట్ చేశారు. సో ఆ కామెడీ ఏదైతే ఉందో అది నాకైతే వర్కౌట్ అయింది కాబట్టి మూవీ బాగుంది, టైం పాస్ కంటున్నా. అండ్ మరి చెప్తున్నా, కామెడీ అన్నది అందరికి ఒకేలా ఉండదు ఫీలింగ్. కొంతమందికి నవ్వు రావచ్చు, కొంతమందికి నవ్వు రాకపోవచ్చు. సో డిఫరెంట్ ఎమోషన్స్ అంటూ ఉంటాయి భయ్య కామెడీ పరంగా. సో నాకైతే వర్కౌట్ అయింది. అందరికి వర్కౌట్ అవుతుందని అయితే నాకు తెలియదు, మరి నాకైతే నచ్చింది. అండ్ నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రెడిక్టబుల్ ఉంటుంది భయ్య స్టోరీ. వాళ్ళు ఏదైతే ట్విస్ట్ అనుకున్నారో అది ప్లాట్ లోకి వెళ్ళిన కాసేపటికి మనకు అర్థమైపోద్ది. అది ఒకటి మైనస్ అనిపించింది. అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ అయితే తక్కువ ఉంటుంది భయ్య. లాజిక్స్ అయితే అసలు పట్టించుకోవద్దు, చాలా మ్యాజిక్ లే ఉంటాయి మూవీ మొత్తం కూడా. సో లాజిక్ ఏం లేకుండా చూడండి, మీకు నచ్చుద్ది. ఏదో టైం పాస్ కి ఏదైనా మూవీ చూద్దాం అనుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. ఒక కామెడీ యాక్షన్ డ్రామా మూవీ కాబట్టి మంచిగా టైం పాస్ అవ్వుద్ది. అంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, బట్ కొంచెం రొమాన్స్ అయితే ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్ గా అయితే పర్లేదు. తెలుగు డబ్బింగ్ బాగుంది, నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూద్దాం అనుకుంటే చూడండి. అండ్ మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అండ్ ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ ఆన్ లో పెట్టుకుంటేనే మన వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే, లవ్ యూ ఆల్, బై.